పేద అమ్మాయి వర్సెస్ ధనిక స్నేహితురాలు పార్ట్ 3. శ్రావ్య కావ్యల మధ్య తమ తమ వాదనలు నెగ్గించుకోవాలనే ఛాలెంజ్ వచ్చిన తర్వాత ఎవరి ఊర్లకి వాళ్ళు చేరుకుంటారు. ఎంతో ఆనందంగా రీయూనియన్ కోసమని వెళ్లిన కూతురు వచ్చిన దగ్గర నుండి ఏదో ఆలోచనలో ఉండడం గమనించిన ఆమె తండ్రి ఉమామహేశ్వరం కూతురితో ఇలా అంటున్నాడు. ఎరా తల్లి, ఫ్రెండ్స్ ఎవరూ కలవలేదా? లేక నీ క్లోజ్ ఫ్రెండ్ శ్రావ్య రాలేదా? ఎందుకని అలా ముభావంగా ఉన్నావు అని తండ్రి అడగటంతో ఆ ఊరిలో శ్రావ్యని కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగి వచ్చిన వాదన గురించి చెప్పింది. ఆ సందర్భంలో కావ్య తన ఫ్రెండ్తో చేసిన ఛాలెంజ్ గురించి కూడా చెప్పింది. అప్పుడు తండ్రి ఇలా అంటున్నాడు. చూడు తల్లి, చిన్నప్పటి నుండి నీకు కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచాలనుకున్నాను. కానీ ప్రతిసారి నువ్వు ఎదురెళ్ళి కష్టం విలువని తెలుసుకుంటూ పెరిగిన దానివి. అలాంటిది నీ ఫ్రెండ్ కష్టాలని భరించలేక కోపంగానో విసుగ్గానో ఉందనుకో, అందుకు నువ్వే తనకి హెల్ప్ చేసి ఉండాల్సింది. ఒక పంచేయ్, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ చెప్పు, మళ్ళీ కష్టం వాళ్ళ కంటికి కూడా కనపడకుండా చేస్తాను. అంతేకాని ఈ ఉమామహేశ్వరం కూతురు ఒక సాధారణమైన పిల్లలాగా బయట చిన్న ఉద్యోగం చేసుకుని బ్రతుకుతానంటే ఎలా అమ్మా? నా పేరు నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ నీ సేఫ్టీ నాకు కావాలి తల్లి. చూడండి అప్పా, మీరే అన్నారు నేను కష్టం విలువ తెలుసుకుని పెరిగానని. మరి అలాంటిది అది పడుతున్న కష్టాన్ని నేనెందుకు చులకన చేస్తాను చెప్పండి? కానీ శ్రావ్య ఒక ఫాల్స్ థింకింగ్లో ఉంది. కేవలం డబ్బు లేకపోవడం ఒక్కటే తమ ఆనందాల్ని దూరం చేస్తోందని. అయినా ఆనందానికి డబ్బుకి సంబంధం ఏముందప్పా? ఉన్న దాంట్లో సర్దుకోవటం తెలిస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి? అదే దానికి చెప్పాలని ట్రై చేశాను, కానీ అది నా మాటకి ఒప్పుకోవడం లేదు. అందుకే దానిలాంటి జీవితాన్ని నేను సంతోషంగా గడిపి చూపిస్తానని చెప్పాను. ఇందులో తప్పేంటి అప్పా? ఇక వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంటని అడిగారు కదా మీరు. అలా డబ్బుతో మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చేస్తే నేను ఓడిపోయినట్టే కదా అప్పా? మీ కూతురిని ఓడిపోమంటారా? అనే మాటతో తండ్రి ముందర కాళ్లకి బంధనం వేసింది. ఇక ఆ తరువాత ఉమామహేశ్వరం ఏమీ మాట్లాడలేదు. అందుకే కొద్ది రోజులు దూరంగా ఉంటానని చెప్పి తండ్రిని ఒప్పించి ఏమీ లేని సాధారణ అమ్మాయిలాగా కావ్య ఇంట్లో నుండి బయటకు వచ్చి శ్రావ్య వాళ్ల ఊరికి చేరుకుంటుంది. మరోవైపు ఉదయం లేచిన దగ్గర నుండి ఎటు చూసినా సమస్యలు కష్టాలని చూడటం అలవాటు పడ్డ శ్రావ్యకి కనీసం కావ్యతో చేసిన ఛాలెంజ్ కూడా గుర్తులేదు. ఎప్పటిలాగానే నిరుత్సాహం, ఫ్రస్ట్రేషన్తో ఆమె రోజులు గడపసాగింది. సరిగ్గా అలా వారం గడిచిన తర్వాత ఒకరోజు కావ్య శ్రావ్యకి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది. శ్రావి, ఒకసారి నిన్ను కలవాలే. కావ్య, నేను కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నానే, ఇప్పుడు అక్కడికి రావటం కుదరదేమోనే అని సంకోచిస్తూ చెప్పింది. లేదే, నేనిప్పుడు మీ ఊళ్ళోనే ఉన్నాను, పాతపేటలో ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకుని ఉంటున్నాను అని చెప్పేసరికి శ్రావ్య షాక్ అయింది. ఏంటే నువ్వనేది? నువ్వు మా ఊరికి వచ్చావా? ఇక్కడుంటున్నావా? నీకు అంత అవసరం ఏమొచ్చిందే? అన్నీ చెప్తాను, పాతపేట 3వ వీధిలో అట్లమామ గారి ఇంటికి రావే, మాట్లాడుకుందాం అని చెప్పడంతో శ్రావ్యకి మొన్న ఊరిలో తామిద్దరి మధ్య వచ్చిన పంతం, ఛాలెంజ్ అన్నీ అప్పుడు గుర్తొచ్చాయి. అందుకే ఇలా అనుకుంటుంది, నేనేదో ఫ్రస్ట్రేషన్లో అంటే ఇదంత సీరియస్గా తీసుకుందా అనుకుని కావ్యని కలవడానికి తను చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. అది ఒక చిన్న రేకుల షెడ్. అందులో ఉన్న సింగిల్ రూమ్లో ఉంటున్న కావ్య దగ్గరకు వెళ్ళి శ్రావ్య ఇలా అంటుంది. కావ్య, ఏంటి నువ్వు? నేనేదో కోపంలో అన్న మాటల్ని నువ్వు ఇంత సీరియస్గా తీసుకున్నావా? నువ్వేంటి? మీ రేంజ్ ఏంటి? నువ్వు ఇంత స్లంలో, ఇంత ఇరుకైన ఇంట్లో ఉండడమేంటే? సరే, తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపోవే. ఇక్కడ ఉండి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు ప్లీజ్. పిచ్చిదానా, ఎందుకే అంత కంగారు పడుతున్నావు? నేను అప్పకి చెప్పే వచ్చాను. అయినా లైఫ్ ఎప్పుడు ఏ టాస్క్ ఇస్తుందో మనకి తెలీదు. అందుకే అన్ని పరిస్థితుల్ని తెలుసుకుని ఉంటే మంచిదని మా అప్ప ఎప్పుడూ చెప్తారు.
మేబీ ఇది కూడా నా లైఫ్కి ఇచ్చిన ఒక టెస్ట్ ఏమో. అయినా నేను నీకు మాట ఇచ్చాను, డబ్బుకి ఆనందానికి లింక్ లేదు అని. అది నీకు ప్రూవ్ చేసే వెళ్తాను. అందుకే అప్పటి వరకు నా మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం ఒక సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యాని. అక్కడ వచ్చే 5,000 నా అవసరాలకి సరిపోతాయిలే అని చెప్పేసరికి శ్రావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందుకే ఇలా అంటోంది. కావ్య, ఐఎమ్ రియల్లీ సారీనే. నువ్వు ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. నువ్వేంటి 5,000 కోసం సేల్స్ గర్ల్గా పనిచేయటం ఏంటి? లేదే, తప్పంతా నాదే. వద్దే, పద మా ఇంటికి వెళ్ళిపోదాం అని చాలాసేపు బతిమాలింది. కానీ మొండిపిల్ల కావ్య ససేమిరా ఒప్పుకోలేదు. ఆ విధంగా ఒక కోటీశ్వరుడి కూతురు ఒక సాధారణమైన అమ్మాయిలాగా బ్రతకడానికి కేవలం తన వాక్చాతుర్యాన్ని మాత్రమే అర్హతగా పెట్టుకుని ఒక చిన్న సేల్స్ గర్ల్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. ఇలా ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా కావ్య ఇంటి ఓనర్ అట్లమామ్మ అక్కడికి ఒక చిన్న బాక్స్లో జిలేబీ తీసుకుని వచ్చి ఇలా అంటోంది. అమ్మాయి కావ్య, ఏం చేస్తున్నావే? ఇదిగో నువ్వు తినటానికి జిలేబీ తీసుకొచ్చానే అంటూ లోపలికి వచ్చి శ్రావ్యని చూసి ఆశ్చర్యంగా ఇలా అడుగుతుంది. ఏమే కావ్య, ఈ పిల్లెవరే? మా ఊరి పిల్లలాగానే ఉంది. మీ ఊరి పిల్లలాగా ఉండటమేంటి మా అమ్మ? మీ ఊరి పిల్లే, నా ఫ్రెండ్ శ్రావ్య. ఎలాగో ఇక్కడ ఉంటున్నాను కదా అని తనని రమ్మన్నానులే. మంచి పని చేసావు. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? ఎవరమ్మాయివేంటి? ఏ పేట మీది? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసి అన్నింటికీ జవాబులు తెలిసేసుకుని వచ్చిన పని పూర్తయిపోవడంతో అట్ల మా అమ్మ ఇలా అంటుంది. సరేనే పిల్ల, మీరేదో మాటల్లో ఉన్నారు కాబోలు. నేను ఆనక వస్తానులే. ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా 4 జిలేబీలు పంటి కిందేసుకో. వస్తాను అని చెప్పి అట్ల మా అమ్మ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక కావ్య ఇలా అంటుంది. నిజంగా చాలా మంచి మనిషే ఈ మామగారు. వచ్చి వారం కూడా అవ్వలేదు, నన్ను తన ఇంటి మనిషిలాగా ఎంత ప్రేమగా పలకరిస్తోంది. ఏమైనా డబ్బు లేని చోటే మనుషుల మధ్య ప్రేమలు ఎక్కువ అనిపిస్తోంది అని అనేసరికి శ్రావ్యకి తెలియకుండానే కోపం వచ్చింది. అలా కాసేపు ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకుని శ్రావ్య తన ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు తల్లి ఇలా అంటుంది. ఏమే శ్రావ్య, ఇందాక నీకేదో పోస్ట్ వచ్చింది చూడవే, ఆ బల్ల మీద పెట్టాను అని తల్లి చెప్పడంతో శ్రావ్య ఆసక్తిగా వెళ్ళి ఆ వచ్చిన పోస్టు తెరిచి చూస్తే అది ఒక జాబ్ అపాయింట్మెంట్ లెటర్. అది చదవగానే శ్రావ్యకి ఎగిరి గంతేసినంత ఆనందం వేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు తల్లి శకుంతల ఇలా అంటుంది. అబ్బా, ఏం పిల్లవే, అంత గట్టిగా అరిచావు, చెవులు గుయ్యమంటున్నాయి. చెవులు పోయినా పర్వాలేదులేవే, తర్వాత మిషన్ పెట్టిస్తాను కానీ ముందు ఈ గుడ్ న్యూస్ విను. నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చేసింది, నెలకు 50,000 శాలరీ అంటూ ఆనందంతో తల్లిని హత్తుకుంటుంది. అప్పుడు తల్లి ఇలా అంటుంది. పోనీలేవే, ఏ దేవుడి చల్లని చూపో మన మీద పడినట్టుంది. ఇక త్వరలో మన కష్టాలు అప్పులు అన్నీ తీరిపోతాయన్నమాట అని తల్లి అన్న మాట వినగానే శ్రావ్యకి కావ్య గుర్తొచ్చి వెంటనే ఈ గుడ్ న్యూస్ ఆమెతో షేర్ చేసుకుంటుంది. డబ్బుకి మనిషి సంతోషానికి సంబంధం లేదు. పాజిటివ్గా ఆలోచించే గుణం ఉంటే ఎక్కడైనా ఆనందం ఉండొచ్చు అని ప్రూవ్ చేయటానికి వచ్చిన కావ్య వాదన ఓడిపోబోతోందా? నెలకి 50,000 జీతం అన్నది వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతే ఇన్నాళ్ళు శ్రావ్య నమ్మిన వాదనే గెలుస్తుందా? అసలు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య వచ్చిన ఈ నెగటివ్ పాజిటివ్ అనే ఛాలెంజ్లో చివరికి గెలిచేదెవరు, ఓడేదెవరు? ఈ వివరాలన్నీ మునుముందు ఎపిసోడ్స్లో చూద్దాం.